when a message or many messages are preached from the same passage. మరి ఒకే వచనం నుండి అనేకమైన ప్రసంగాలు బోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు చాలా మంది విశ్వాసులకి మరి విసుగొస్తూ ఉండవచ్చు. But it should not cause wearisomeness, but thankfulness that we have a book that is inexhaustible. మరి ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా తరిగిపోనటువంటి పుస్తకం మన యుద్ధ ఉన్నందుకు మనం సంతోషించాలి కానీ ఎప్పుడు కూడా విసుగు చెందే వారముగా మనం ఉండకూడదు. There is so much to learn from sometimes just a word in the Bible. కొన్నిసార్లు ఒకే మాటలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉండవచ్చు. A lot to learn from a single verse or a passage. ఒక చిన్న వచనం నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. So this verse that we have been looking at is 1 Peter chapter 2 and verse 24. మరి గడిచిన దినములుగా మనం చూస్తున్నటువంటి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. Let's read it once again. మరొకసారి మనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. We are looking at what Jesus Christ did when he gave his body for our sins. యేసుక్రీస్తు తన శరీరమును మనందరి కొరకు ఆయన సమర్పించినప్పుడు ఆయన చేసిన కార్యం ఏమిటో మనం ధ్యానం చేస్తున్నాం. Just to recap a little bit so that you stay in context. మరి మనం అక్కడి నుంచి కొనసాగటానికి కొంచెం మనం నేర్చుకున్న విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. We have seen that he bore our sins on the cross. ఆయన మనందరి పాపములను కల్వరి శిలువలో మోసాడని మనం నేర్చుకున్నాం. That he bore them voluntarily. ఆయన స్వచ్ఛందంగా శిలువను మోసాడు. That he bore them alone. ఆయన తాను ఒంటరిగా మన పాపములను భరించాడు. That he bore them for all people. మరి ఆయన మనుషులందరి కొరకు మరి కార్యాన్ని జరిగించాడు. That he was sinless when he bore our sins. ఆయన మన పాపములను మోసుకున్నప్పుడు ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. That he bore the sins of all mankind in his own body. ఆయన తానే తన శరీరమందు మనుషులందరి పాపాలను మోసాడు. We have seen that God had prepared the special body for the Lord Jesus Christ to give as an offering. దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి మనందరి కొరకు సమర్పించగలిగినట్లుగా ఆయనకు ఒక ప్రత్యేకమైన శరీరమును అమర్చాడు. And he gave that body as a sacrifice. మరి తన శరీరమును బలియాగముగా మన కొరకు సమర్పించాడు. And what did that accomplish? అది మన జీవితంలో ఏది సాధించగలిగింది? What happened when his body was sacrificed? ఆయన శరీరం సమర్పించినప్పుడు బలి అర్పించినప్పుడు జరిగినటువంటిది ఏంటి? Firstly, we have seen that he condemned sin in the flesh. మొట్టమొదటిగా ఆయన తన శరీరంలో పాపమునకు శిక్ష విధించాడు. That when he gave his body to be a sacrifice, we were sanctified by that sacrifice. తన శరీరం ద్వారా మరి శరీరాన్ని ఎందుకు సమర్పించాడంటే తద్వారా పరిశుద్ధపరచబడగలిగినట్లుగా సమర్పించాడు. But most importantly, మరి ప్రాముఖ్యమైనటువంటిది, we have seen that the offering up of his body was important because it destroyed the power of the devil. ఆయన శరీరమును బలిగా అర్పించడం ఎందుకు ప్రాముఖ్యమైనటువంటిది అంటే అది మరి మరణం యొక్క బలమును అధికారమును నాశనం చేయటానికి. He destroyed the power of the devil. ఆయన అపవాది యొక్క అధికారాన్ని నాశనం చేశాడు. Who held in his hands the power of death. అపవాది యొక్క అధికారాన్ని యేసయ్య నాశనం చేశాడు. ఎందుకంటే వాడు మరణం యొక్క అధికారాన్ని తన చేతిలో కలిగి ఉన్నాడు. And removed from us the fear of death. మనలో నుండి ఆయన మరణ భయం అనేటువంటి దాన్ని తొలగించాడు. That we may live in liberty. ఇక మీదట మనం స్వేచ్ఛగా జీవించగలుగునట్లుగా, without fear. ఏ విధమైన భయం లేకుండా జీవించున్నట్లు, in faith. దేవుని యందు విశ్వాసముతో జీవించున్నట్లుగా. This is what his body did for us when it was offered upon the cross. యేసయ్య శరీరము శిలువ మీద సమర్పించబడినప్పుడు ఈ కార్యాలన్నీ ప్రభు మన కొరకు చేశాడు. Now there is much more to look at in this verse, but before we move forward, మరి ఈ వచనంలో ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలోనికి వెళ్ళటానికంటే ముందుగా it would be good for us to apply this to ourselves, because it's not just about doctrine, it's about application. మనం ఏదో ఒక సిద్ధాంతాన్ని విషయాలను నేర్చుకున్నామని కాదు కానీ వాటిని మన జీవితానికి అన్వయించుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. Because if doctrine doesn't change life, ఎందుకంటే ఒక సిద్ధాంతం నేర్చుకోవటం ద్వారా మన జీవితం మారిపోదు. it's just
an intellectual exercise. ఒక సిద్ధాంతం నేర్చుకోవటం అంటే ఏదో మనం ఒక జ్ఞానాన్ని సంపాదించుకోవటం అంతే. And knowledge puffeth up, the Bible says. Knowledge makes us proud. మరి జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేస్తుందని దేవుని వాక్యం అంటుంది. So we must apply that knowledge to our practical lives. కాబట్టి జ్ఞానమును సిద్ధాంతాన్ని నేర్చుకోవటం మాత్రమే కాదు గాని అది మన వ్యక్తిగత జీవితాలకు మనం తప్పకుండా అన్వయించుకోవాలి. We have seen yesterday that Jesus gave his body as a sacrifice. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని బలియాగముగా అర్పించాడని నిన్నటిదిన నేర్చుకున్నాం. That our bodies also may be given as a living sacrifice to అంత God. మాత్రమే కాకుండా మనము కూడా మన దేహములను సజీవ యాగముగా సమర్పించాలని మనం నేర్చుకున్నాం. We have seen that we are not debtors to the flesh to live according to it, but we are debtors to God. మనము శరీరానికి శరీర సంబంధాలుగా జీవించడానికి శరీరమునికి రుణస్థలము కాదు గాని మనం దేవునికి రుణస్థలమై ఉన్నాము. We have seen how the body makes demands of us. మన శరీరం మన యొద్ద నుండి ఏ విధమైనటువంటి వాటిని ఆశిస్తుందో మనం నేర్చుకున్నాం. And we have seen that we have been called to mortify the members that are upon the earth. మన యొక్క అవయవములను మరి నీతికి సాధనాలుగా సమర్పించుకోవాలని మనం నేర్చుకున్నాం. You see, our goal is not merely personal health. మన యొక్క ఉద్దేశం అంతా కూడా కేవలం వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని సంపాదించుకోవటమే ఉద్దేశం కాదు. It is not merely to look good. లేక మనం చక్కగా ఎదుటి వారికి కనబడాలి అదే ప్రాముఖ్యం అన్నటువంటిది కాదు. It's good for us to have health. ఆరోగ్యం కలిగి ఉండడం మంచిదే. It's good for us to appear decent మనం and ఇతరుల ఎదుట dignified. చక్కగా నీటిగా కనబడటం మంచిదే. But that's not our goal. అయితే మన లక్ష్యము మన ఉద్దేశం అది కాదు. Our goal is to be useful to Jesus Christ. మన లక్ష్యం అల్లా కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మనం ప్రయోజనకరముగా ఉండాలి. He wants all of you to be useful to him. మీలో ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభువుకి ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉండాలని He ఆశపడుతున్నాడు. doesn't want a single born again Christian to live a useless life. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుల్లో ఏ ఒక్కరు కూడా దేవునికి ప్రయోజనం లేకుండా జీవించడం ఆయన చిత్తము కాదు. But you cannot be useful to him if your body is not disciplined. అయితే నీ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకొనకపోతే ఎవరం కూడా ఆయనకు ప్రయోజనకరంగా ఉండలేం. That's what we read in 1 Corinthians chapter 9 yesterday, verse 27. మరి నిన్నటి దినాన 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం నుండి ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. Paul says, I keep under my body and bring it into subjection, నా శరీరమును నలుగొట్టి నేను దానిని లోబర్చుకొనుచున్నానని పౌలు మాట్లాడాడు. so that after I've preached to others, I myself am not a castaway. ఎందుకంటే ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరాన్ని So లోబర్చుకొనుచున్నాను. that I may not be disqualified in this race that I'm running in. నేను ఉన్నటువంటి పరుగు పందెంలో నేను మరి నిరాకరించబడినటువంటి వ్యక్తిగా ఉండటానికి వీల్లేదు. So that I may not lose the prize that is waiting for me. మరి నా కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానం పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. So in order for me to run this race well and win the prize, ఈ పరుగు పందెంలో పాల్గొని నా కొరకు ఉంచబడిన ఆ బహుమానం నేను పొందుకోవాలి అని అంటే I must discipline my body. నేను నా శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకొని స్వాధీనపరచుకోవాలి. Again, let me tell you that some people go overboard with discipline. కొంతమంది మరి వారి శరీరాన్ని క్రమశిక్షణ చేయటంలో అతిగా చేస్తూ ఉంటారు. If you go overboard, you become rigid and legalistic. నీ ఒకవేళ అతిగా చేస్తున్నట్లయితే మరి నీ జీవితాన్ని మరి తప్పుడు మార్గంలో ఉంచుకుంటాం. You will say, my habits are more important than anybody else. మరి ఇతరుల కంటే వేరే విషయాల కంటే నా శరీరమే చాలా ప్రాముఖ్యమైనది అన్న అవగాహనలోనికి వెళ్ళిపోతాం. So I'm not going to break my rules even if it means hurting somebody or inconveniencing someone. ఒకవేళ ఇతరులకు గాయపరిచిన ఇతరులకు అభ్యంతర కారణంగా ఉన్న నేను నా శరీరంలో నా రూల్స్ నా పద్ధతులు నేను మానుకోను అన్నటువంటి కఠినంగా ఉంటూ ఉంటారు. That's not how we are called to be disciplined. దేవుని బిడ్డలమైన మనం ఆ విధమైన క్రమశిక్షణ కొరకు మనం పిలువబడలేదు. Our discipline's goal should be to please the Lord. మన యొక్క క్రమశిక్షణ యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవునికి ప్రీతికరంగా ఉండాలి. Not to please ourselves. మనల్ని మనం సంతృప్తి పరచుకోవటం కాదు. I want to begin by reading a verse in Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుతూ నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. Look at Hebrews chapter 10 and verse 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతున్నాను. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదము. It says our bodies should be washed with pure water. మన యొక్క దేహములు మరి నిర్మలమైన ఉదకముతో స్నానము చేయబడాలి. Is God concerned about hygiene and cleanliness? దేవుడు మరి హైజీన్ విషయంలో, పరిశుభ్రత విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాడా? Absolutely yes. ఖచ్చితంగా కలిగి ఉంటాడు. If you look at the Old Testament, you will see how careful God is about these things. మనం పాత నిబంధన గ్రంథాన్ని గనుక చదివినట్లయితే దేవుడు ఈ పరిశుభ్రత విషయంలో, ఆరోగ్య సంబంధమైన విషయంలో ఎంత శ్రద్ధ ఉన్నాడో మనకు అర్థమవుతుంది. He would forbid Israel from approaching him if they were unclean in any way. ఒకవేళ ఇశ్రాయేలులు ఏ విషయం చేతనైనా సరే వారు అపవిత్రులుగా, అపరిశుభ్రంగా ఉన్నట్లయితే తన సన్నిధానానికి సమీపించడానికి ప్రభు ఇష్టపడాడు. He said, you make sure your camp where you're camping is clean. మీ సరిహద్దులన్నీ కూడా, మీ గుడారములన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. Because the Lord walks through the camp. ఎందుకంటే ఆయన మీ గుడారములలో ఆయన తప్పకుండా సంచరిస్తాడు. And he does not want to see any unclean thing in the camp. ఆయన దిగి వచ్చి మీ గుడారంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఏ విధమైనటువంటి అపరిశుభ్రత ఆయనకు కనబడకూడదు. Remember, he said, if you even by mistake touch a dead body, ఒకవేళ మీరు పొరపాటున ఒక శవమును తాకినా కూడా you are unclean. నీవు అపరిశుభ్రుడవుతావు అని చెప్పాడు. You have to wash your body and remain out of the camp till evening. నీవు నీ శరీరాన్ని శుభ్రపరచుకొని సాయంకాలం వరకు నువ్వు గుడారములకు మరి వెలుపటే ఉండాలని ప్రభు వారికి చెప్పాడు. Why did God give such strict rules to Israel? ఎందుకు ఇశ్రాయేలులకు ఆ విధముగా దేవుడు నియమాలు పెట్టాడు? It's because everything to do with Israel was earthly. ఇశ్రాయేలుల విషయంలో దేవుడు చేయమని చెప్పినటువంటివన్నీ కూడా భూ సంబంధమైనవే. The promises given to Israel were earthly promises. వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు భూ సంబంధమైనవి. The kingdom promised to Israel is an earthly kingdom. వారికి వాగ్దానం చేయబడిన రాజ్యము కూడా భూ సంబంధమైనటువంటి రాజ్యం. The presence of God with Israel was physical. దేవుని యొక్క సన్నిధి, ఇశ్రాయేలులకు వాగ్దానం చేయబడిన దేవుని సన్నిధి కూడా శరీర సంబంధమైనటువంటిది. That's why the rules given to them applied physically also. అందుకొరకే వారికి ఇవ్వబడినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి. But when it comes to the church, అయితే సంఘం విషయానికి వస్తే our promises are heavenly promises. మన వాగ్దానములన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి వాగ్దానాలు. Our kingdom is a spiritual kingdom. మన రాజ్యం ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. And our home is in heaven. మన యొక్క గృహము పరలోకంలో ఉన్నటువంటి గృహం. And our ultimate destination is heaven. మన యొక్క మరి నిత్యత్వము మన పరలోకం. Our heart should be in heaven. మన హృదయం పరలోకంలో ఉండాలి. Our treasures should be in మన యొక్క heaven. ధనము కూడా పరలోకంలోనే Our ఉండాలి. affections should be in మన యొక్క heaven. సంబంధ బాంధవ్యాలు కూడా పరలోకంలో ఉండాలి. Israel is earthly, the church is heavenly. ఇశ్రాయేలు భూ సంబంధమైనటువంటిది, సంఘము పర So సంబంధమైనటువంటిది. does that mean we should not be clean physically? అంటే మనం పర సంబంధమైనటువంటి వారము కాబట్టి మనం పరిశుభ్రంగా ఉండవసరం లేదా? Physically? శరీర సంబంధముగా Well, we should be clean physically even though we don't belong to the earth. మనము భూ సంబంధమైనటువంటి వారము కాకపోయినప్పటికీ భూమి మీద ఉన్నటువంటి మనం పరిశుభ్రముగా ఉండాలి. It doesn't mean we obsess with cleanliness and hygiene. మనము భూ సంబంధమైన వారం కాదు కాబట్టి ఆరోగ్య విషయంలో, పరిశుభ్రత విషయంలో మనం పట్టించుకోవసరం లేదని చెప్పడానికి వీల్లేదు. We should not be overly obsessed with these things as well. అంత మాత్రమే కాకుండా వీటి విషయంలో అతిగా కూడా మనం చేయకూడదు. We should do what is necessary to appear dignified and clean and మనుషులు represent Jesus Christ. యేసుక్రీస్తుకు ప్రతినిధులుగా మనం ఉంటున్నప్పుడు, ప్రజలకు కనిపిస్తున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు మనం ఆరోగ్యంగా, డిగ్నిఫైడ్ గా, మనం హుందాగా తప్పకుండా ఉండాలి. But you see this verse that we have just read. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివినటువంటి లేఖనం, It says our bodies washed with pure water. నిర్మలమైనటువంటి ఉదక స్థానంతో మన శరీరాలను శుభ్రపరచుకోవాలి. What does that mean? దాని అర్థం ఏంటి? Does it mean we just take a bath every day? అంటే దాని అర్థం ప్రతిరోజు మనం మంచిగా స్నానం చేయాలనే? Well, we should, but not because this verse is saying it. ఈ వచనం చెప్తుంది కాబట్టి రోజు మనం స్నానం చేయాలని కాదు, మనం తప్పకుండా స్నానం చేయాలి. But this verse is talking something more about cleanliness. ఈ యొక్క వచనము స్నానము కంటే అతీతముగా పరిశుభ్రతను గురించి అనేకమైన విషయాలు తెలియజేస్తుంది. It says our bodies should be washed with pure water. నిర్మలమైన ఉదక స్నానముతో మనం స్నానం చేయాలి. What does that mean? దాని అర్థం ఏంటి? Now, if you turn to the book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం వెళ్తే you will see that there is something very specific told us about water.
అక్కడ నీటిని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. But before that, I want you to turn to this verse in Ezekiel chapter 36. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం Verse 25. 36వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. When Israel sinned with idols, ఇశ్రాయేలీలు విగ్రహములతో పాపము చేసినప్పుడు not only were their spirits and souls defiled, వారి యొక్క ఆత్మలు ప్రాణములు మాత్రమే అపవిత్రపరచటం కాదు but గాని their bodies were defiled. వారి శరీరములు కూడా అపవిత్రపరచబడ్డాయి. And in the Old Testament, God says He'll cleanse them from the filthiness of their idols. అందుకొరకే ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, మీ అపవిత్రత అంతా పోవునట్లు మిమ్మల్ని శుద్ధి చేస్తాను. But when it comes to the New Testament, we know that we have the blood of Jesus Christ to cleanse us from all కొత్త defilement. నిబంధన సంఘంలోనికి వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తు పవిత్ర రక్తము చేత మనందరం శుద్ధి చేయబడ్డాం. But when it comes to the cleanliness of the body, అయితే శరీర సంబంధమైన పరిశుభ్రతను గురించి it మాట్లాడుతున్నప్పుడు takes more than the blood of Jesus Christ to keep this body clean. యేసుక్రీస్తు రక్తమునకు అతీతముగా మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అనేకమైన సంగతులు ప్రభు చెప్పాడు. When you plead the blood of Jesus Christ, you are cleansed from all unrighteousness and sin. మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులమయ్యాం. But this body, you see, this body needs more. అయితే ఈ శరీరానికి ఇంకా చాలా అవసరం. How can you give it as a sacrifice to God? అయితే ఈ శరీరాలను బలియాగముగా సజీవ యాగముగా మనం దేవునికి ఎలా అర్పించగలం? Because you see, this body is to be given as a living sacrifice, holy to God. ఈ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పిస్తున్నప్పుడు ఎలా సమర్పించాలి? పరిశుద్ధమైనవిగా సమర్పించాలి. How can you do that? మనం దాన్ని ఎలా చేయగలం? How can you give this filthy, vile body as a holy sacrifice to God? ఈ అపవిత్రమైనటువంటి శరీరాన్ని దేవునికి పరిశుద్ధమైనటువంటి దేహములుగా ఎలా సమర్పించగలం? It must be washed with water. అంటే ఇది నీటితో శుభ్రపరచబడాలి. Not, you know, the literal water that we use to bathe. మనం ఉపయోగించేటువంటి ఆ నీటిని గురించి నేను చెప్పట్లేదు. Look at Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verse 26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. Now I don't know how it is there in the Telugu, but in the English this is what it says. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. The washing of water by the word. You see the use of the word water there? వాక్యమనే ఉదక స్నానము చేత మనం పవిత్రపరచుకోవాలి. Water is used, but this water is not literal water. ఇక్కడ నీళ్లు అన్నటువంటి మాట ఉపయోగించబడినది కానీ ఆ నీరు మనం మాట్లాడేటువంటి నీటిని గురించి కాదు. It is the water of the word of God. దేవుని వాక్యం అనే నీటి గురించి మాట్లాడుతున్నాడు. You see, in the King James Bible there is a chain reference system which I believe is put there by God himself. మరి కింగ్ జేమ్స్ బైబిల్లో ఒక చైన్ రిఫరెన్స్ పద్ధతిని మనం అక్కడ కనుగొంటాం. అది దేవుడే ఆ పద్ధతిని పెట్టాడేమో అనిపిస్తుంది. There in Hebrews 10:22 it says, wash your bodies with water. హెబ్రీ 10:22లో మీ దేహములను ఉదక స్నానం చేత పరిశుద్ధపరచండి అన్నాడు. You cannot do that and be clean before God today in the church age. We are not under the law. మనము ఈ రోజు ధర్మశాస్త్రం కింద లేముగా కనుక అలాగూ మనం శుద్ధి చేయబడి దేవుని ఎదుట నిలబడటానికి కుదరదు. So what is Hebrews 10:22 talking about? అయితే హెబ్రీ 10:22 మనకు సంఘానికి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి? How can we wash our bodies with water? మనం మన దేహములను నీటితో ఏ విధంగా మరి పరిశుభ్రపరచుకోగలం? By the water of the word of God. దేవుని వాక్యమనే నీటి ద్వారా మనలను మనం పరిశుద్ధపరచగలం. It sanctifies us. అది మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. Then you can give your body as a living sacrifice. అప్పుడు అనగా పరిశుద్ధపరచబడిన తరువాత నీ దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించగలవు. Christians do not see sometimes the importance of spending time with the word of God. క్రైస్తవులు చాలా సార్లు వారి జీవితంలో
దేవుని వాక్యముతో సమయం గడపాలనేటువంటి ప్రాముఖ్యతను గుర్తించని స్థితిలో ఉంటారు. They are satisfying themselves by listening to sermons on YouTube. వారు యూట్యూబ్ లో ప్రసంగికులు చేస్తున్నటువంటి ప్రసంగాలు విని తమను తాము సంతృప్తి పరుచుకుంటూ They ఉంటారు. are thinking, today I have had my time with the word of God. అలా ఒక్కొక్కటి 2-3 ప్రసంగాలు విని అబ్బా ఈ రోజు నేను దేవునితో వాక్యంతో సమయం గడిపేశాను అనుకుంటారు. They'll watch 10 videos వారు ఒక 10 వీడియోలు చూస్తారు and feel very holy because they have done that. 10 ప్రసంగాలు విన్నాను కాబట్టి ఇప్పుడు నేను చాలా పరిశుద్ధుడని అయిపోయానన్న ఫీలింగ్ తో ఉంటారు. Shall I tell you something? I'll burst your bubble. నేను మీకు ఒక విషయాన్ని గట్టిగా చెప్తున్నాను. I'm not saying every single Christian, but most of you watch those videos to entertain yourself. అనేకులు మనలో చాలా మంది ఏదో మనకి మనం ఆనందం కలిగించుకోవడానికి మాత్రమే ఆ వీడియోలు చూస్తూ ఉంటాం. You feel guilty if you watch a movie. నీవు ఒక సినిమా చూస్తే నీవు ఒక అపరాధ భావనతో ఉంటావు, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. You feel guilty if you do the things that the people of the world do. లోకంలో ప్రజలు చేస్తున్నటువంటి కార్యాలు నువ్వు కూడా చేస్తే నీలో ఒక గిల్టీనెస్, ఒక అపరాధ భావన ఉంటుంది. But your flesh is craving for entertainment. అయితే నీ శరీరం మాత్రం ఏదో ఒక ఆహ్లాదం కొరకు, ఆనందం కొరకు అది ఎదురు చూస్తూ ఉన్నది. So you say, I'm going to listen to Christian songs on YouTube. అందుకొరకు నేను సినిమాలు చూడను కాబట్టి నాకు ఇంపుగా కలిగించడానికి క్రిస్టియన్ మ్యూజిక్ వింటాను. I'm going to listen to Christian debates on YouTube. నేను సినిమాలు చూడట్లేదు కాబట్టి యూట్యూబ్ లో క్రిస్టియన్ డిబేట్స్ నేను వాచ్ చేస్తాను. I'm going to listen to sermons on YouTube. నేను యూట్యూబ్ లో కనీసం కొన్ని ప్రసంగాలు వింటాను. For what? దేని కొరకు So చెప్పండి? that your time may pass quickly. అంటే నీ సమయం అలా గడిచిపోవడానికి, So that you don't get bored. ఆ సమయం గడిచిపోతుంది కాబట్టి ఇక నీకు బోర్ అనేది ఉండదు. You see how subtle the devil is in deceiving Christians. సాతానుడు ఏ విధంగా వలవేసి క్రైస్తవుల్ని మోసం చేస్తున్నాడో గమనించారా? Why do you want to listen to songs? You sing songs of praise to God. నీవు పాటలు వినాలని ఆశపడటం ఎందుకు? ప్రభు కొరకు పాటలు పాడు. Why do you want someone else to preach to you? You read the Bible yourself. ఎవరో ప్రసంగించినవి 10 ప్రసంగాలను వినాల్సిన అవసరం ఏముంది? నీవు వ్యక్తిగతంగా పరిశుద్ధ గ్రంథంతో కూర్చొని దేవుని వాక్యం చదువు. Why do you want to waste your time listening to somebody debating when you can study the Bible for yourself? ఎవరో దేవుని వాక్యాన్ని గురించి డిబేట్ చేస్తుంటే గంటల తరబడి అక్కడ కూర్చొని వినటం కంటే నీవు దేవుని వాక్యంలో సత్యాన్ని వెతకడానికి ప్రయత్నించు. Is there no difference between approaching God indirectly and directly? దేవుని నేరుగా కలుసుకోవడానికి లేకపోతే వేరే మార్గంలో దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంత వ్యత్యాసం ఉంటుందండి? Doesn't the Bible say there is one mediator between God and men, the man Christ Jesus? మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడని దేవుని వాక్యం చెప్పట్లేదా? I'm not saying, you have a local church that you attend. నేను ఈ విధంగా చెప్పట్లేదు. మనందరికీ ఖచ్చితంగా స్థానిక సంఘాలు ఉన్నాయి. Be satisfied with the preaching in your local church. నీ సంఘంలో నీ దైవజనులు అందించే వాక్యంతో నువ్వు తృప్తి పడాలి. Don't be a Christian entertainment seeker. మనం ఏదో క్రైస్తవ ఎంటర్టైన్మెంట్ కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉండకూడదు. Rest of the week, let the sermons in your church encourage you to study the scriptures yourself. నీవు ఆదివారం వాక్యం విన్న తర్వాత వారమంతా కూడా నువ్వు విన్నటువంటి వాక్యాన్ని మరలా నువ్వు ప్రతిరోజు వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదువుతూ సంతృప్తి చెందాలి. How many of you read one chapter a day every day? మీలో ఎంతమంది రోజుకు కనీసం ఒక అధ్యాయమైనా చదివేటువంటి వారు ఉన్నారు? Can you drink one glass of water every day and survive? రోజుకు ఒక్క గ్లాస్ వాటర్ తాగి సర్వైవ్ అయిపోతావా? Will you say that's enough for today? I had my one glass in the morning, I don't need any more. పాస్టర్ గారు ఈ రోజు ఒక్క గ్లాస్ వాటర్ తాగానండి, ఇక చాలు ఈ రోజు అంతటిగా సరిపోతుందని చెప్తావా? Why is it that when it comes to the word of God we are happy just reading one chapter? మరి దేవుని వాక్యం అనే నీటి దగ్గరికి వచ్చినప్పుడు కేవలం ఒక అధ్యాయం చదివి నువ్వు ఎలా సంతృప్తి చెందగలుగుతున్నావు? There are Christians who don't even read one chapter. కొంతమంది క్రైస్తవులు కనీసం ఒక అధ్యాయం కూడా చదవలేనటువంటి క్రైస్తవులు ఉన్నారు. Will you take a bath with one little glass of water every day? ఒక్క చిన్న గ్లాస్ తో నువ్వు స్నానం చేస్తావా? When you don't do that, why do you do it with the word of God? నీవు అలా చేయం, స్నానం అయితే అలా చేయము, కానీ వాక్యం విషయంలో మాత్రం ఒక గ్లాస్ వాక్యం అయితే సరిపోతుంది అనుకుంటాం. Some Christians satisfy themselves by reading one verse in the calendar before they go out. మరి కొంతమంది క్రైస్తవులు వారు సిద్ధపడి బయటికి వెళ్ళటానికంటే ముందు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క వచనాన్ని చదువుకొని సంతృప్తి చెందుతారు.
The false piety you see among these Christians is appalling. చూడండి, ఒక అబద్ధమైనటువంటి క్రియ క్రైస్తవుల్లో ఎలా చెలరేగుతూ ఉన్నదో. I have seen some Christians do this. చాలా మంది దేవుని బిడ్డలు ఇలా చేయటం నేను చూశాను. They'll come near the calendar in the వారు morning. క్యాలెండర్ దగ్గరికి వస్తారు. They'll take off their shoes. వారి చెప్పులు తీస్తారు. They'll read that verse. వారు ఆ వచనాన్ని చదువుతారు. And pray for 3 seconds. ఒక 3 సెకండ్లు ప్రార్థన చేస్తారు. And they're satisfied. తృప్తి చెందుతారు. What a shame that is. ఎంత సిగ్గుకరం. You need to be washed with the word of God every day. మనము ప్రతిరోజు దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడాలి. In my personal experience, నా వ్యక్తిగత అనుభవంలో, unless I read 10 chapters every day, నేను కనీసం ప్రతిరోజు 10 అధ్యాయాలు అయినా చదవకుండా, I do not, I'm not saying I depend on feelings, but that feeling of sanctification doesn't come. ఒక 10 అధ్యాయాలైనా చదవకుండా, అమ్మో నేను శుద్ధి చేయబడ్డానన్న అనుభూతిలోనికి నేను రాను. I'm not saying that's great, but you can read 20 chapters a day. అది గొప్పది అని నేను చెప్పట్లేదు. నువ్వు రోజుకి 20 అధ్యాయాలైనా చదవచ్చు. I wish I could read 20 chapters a day. నేను అనుకున్నాను రోజుకి 20 అధ్యాయాలైనా చదివితే బాగుంటుంది అని. If you read 20 chapters a day, you can finish the whole Bible in less than 6 months. దేవుని బిడ్డలారా, రోజుకి 20 అధ్యాయాలైనా చదివితే 6 నెలల లోపే నువ్వు పరిశుద్ధ గ్రంథం అంతా చదివి ముగిస్తావు. If you read about 40 chapters a day, you can finish it in less than 3 months. రోజుకి 40 అధ్యాయాలు చదివితే 3 నెలల్లో వాక్యం అంతా నువ్వు చదివేస్తావు. It's like you're cleansing yourself with the pure word of God when you spend time with it. మరి నీవు దేవుని వాక్యంతో పరిశుద్ధమైన వాక్యంతో సమయం గడుపుతున్నప్పుడు నీవు దినదినము శుద్ధి చేయబడుతూ ఉంటావు. You cannot go away from that book without being cleansed. నీవు పరిశుద్ధపరచబడకుండా వాక్యం నుండి నువ్వు వెళ్ళటానికి అవకాశమే లేదు. If you spend time with it, it will wash you. దేవుని వాక్యంతో సమయం గడిపితే అది నిన్ను శుద్ధి చేస్తుంది. And it's not enough to just do it once and it's like it's going to be enough for the next 1 week. ఏదో ఒక్కరోజు చేసేసి ఒక్కరోజు ఒక 10 అధ్యాయాలు చదివేసి ఇక వారం అంతటికి ఇది సరిపోతుందిలే అనుకోవడానికి వీల్లేదు. I'm sure you are able to compare in your minds the washing of the word with the washing of water that is bathing. మీరు మీ మనసులో ఈ విధమైనటువంటి కంపారిజన్ పోలిక చేసుకుంటున్నారని నేను ఆశపడుతున్నాను. వాక్యముతో శుద్ధి చేయబట్టం, నీటితో శుద్ధి చేయబట్టం. You don't do those things with your bathing routine. మరి నీ ప్రతిరోజు జీవితంలో ఏదో కొద్దిపాటి నీళ్లతో నిన్ను నీవు శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడవు. Why do you do that with the word of God? అలాగైతే మరి దేవుని వాక్యంతో ఎలాగా కొద్దిపాటి వాక్యంతో తృప్తి చెందుతున్నావు? Spend time with it. వాక్యంతో సమయం గడుపు. If you want your body to be holy and acceptable in this as a living sacrifice, దేవుని సన్నిధిలో నీ దేహం పరిశుద్ధమైనదిగా, శుభ్రమైనదిగా, దేవుని సన్నిధిలో సజీవ యాగముగా అది అంగీకరించబడాలి అనంటే వాక్యం చేతను శుద్ధి చేయబడాలి. not only should you read it, but you should meditate upon it. కేవలం వాక్యాన్ని చదవటమే కాదు, దాన్ని మనం ధ్యానం చేయాలి. You should study it. మనం పరిశోధించాలి. Yes, you can study the Bible by yourself. నీవుగా దేవుని వాక్యాన్ని లోతుగా పరిశోధించవచ్చు. You don't have to go to a Bible college to study the Bible. దేవుని వాక్యాన్ని పరిశోధించడానికి నువ్వు బైబిల్ కాలేజీలోనే చేరాల్సిన అవసరం లేదు. Believe me, I have studied in Bible colleges. నన్ను నమ్మండి, నేను కూడా బైబిల్ కాలేజీల్లో చదివాను. 5 years I was there. 5 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉన్నాను. You don't need to go there to learn your Bible. అయితే దేవుని వాక్యం నేర్చుకోవడానికి బైబిల్ కాలేజీకే వెళ్ళాల్సిన అవసరం లేదు. You can learn it in your home. నీవు నీ ఇంటిలోనే వ్యక్తిగతంగా వాక్యాన్ని పరిశోధించవచ్చు. You can take the help of your pastor and go under the leading and guidance of your local నీ church. సంఘ కాపరి యొక్క సలహాను నడిపింపును తీసుకొని స్థానిక సంఘం యొక్క సహాయం చేత నువ్వు వాక్యం లోతుల్లోనికి వెళ్ళవచ్చు. And once you're started studying very deeply and still you have some questions, of course you can look up some video where some good Bible teacher is teaching the Bible. ఒకసారి నువ్వు వాక్యాన్ని లోతుగా పరిశీలించి ధ్యానించిన తర్వాత ఇంకా నీకు ఏదైనా అర్థం కాకపోతే అప్పుడు వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏదైనా నువ్వు వినవచ్చు. But simply sitting before YouTube and listening to sermons doesn't wash you with water. ఊరికి నేను యూట్యూబ్ ముందు కూర్చొని ఆ వాక్యాలు వింటూ ఉంటే అది నిన్ను శుద్ధి చేయదు. You must go to the book yourself. నీవు వ్యక్తిగతంగా నీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళాలి. The washing of water by the word. దేవుని వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానం మనం చేయాలి. Every day. ప్రతిరోజు. Preferably before you go out and do anything. మరి ముఖ్యంగా నీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఏదైనా పని చేయటానికంటే ముందుగా
ఉదక స్నానం చేయాలి. That means you may have to sacrifice a little bit and wake up a little earlier. అంటే కొంత సమయాన్ని నువ్వు సమర్పించుకొని ప్రతిరోజు లేచే సమయానికంటే ఇంకొంచెం ముందుగా లేవాలి. You know, it's wonderful that most of you are here by 4 o'clock in the morning, I guess. మరి ప్రతిరోజు ఉదయమే 4 గంటలకు సిద్ధపడి మీరు ఇక్కడికి వస్తున్నారంటే అది చాలా అద్భుతమైనటువంటి విషయం. But that does not replace your personal time with the Lord Jesus Christ. అయితే ఇది నీ వ్యక్తిగత సమయంతో పోల్చడానికి వీల్లేదు. అది సపరేట్ గా ఉండాలి, ఇది సపరేట్ గా ఉండాలి. Don't justify yourself saying, anyway, I'm going to be there with the others in the service, so I don't have to pray and read the Bible for myself. నేను ప్రార్థనలోనే ఉంటున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను కదా సేవకులు చెప్తున్నప్పుడు, ఇక నేను మరలా సపరేట్ గా ప్రార్థించే అవసరం లేదు, వాక్యం చదవవసరం లేదని అనుకుంటే పొరపాటు. Make that sacrifice to show the Lord how serious you are about being clean in His sight. నీవు సమర్పణ కలిగినటువంటి వాడై దేవుడు పరిశుద్ధతను ఎంత ఆసక్తిగా కోరుతున్నాడో గ్రహించి వ్యక్తిగతంగా నువ్వు సమయం గడపాలి. It takes a bit of a sacrifice, but it pleases God. అది చేయటానికి కొంత సమర్పణ అవసరం, అది ఖచ్చితంగా దేవునికి తృప్తి కలగజేస్తుంది. Because God is concerned about our bodies. ఎందుకంటే దేవుడు మన శరీరముల విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వాడై ఉన్నాడు. Some people say there is a false teaching which says it's all about our spirit. You know, the body is evil, so God is not concerned about it. తప్పుడు బోధ లోకంలో ప్రచారం అవుతున్నది. దేవుడు మరి ఆత్మను హృదయాన్ని పట్టించుకుంటాడు, శరీరాన్ని పట్టించుకోడు అని. So it's all right if, you know, there is some sin in your body as long as you keep your heart clean. కాబట్టి శరీరం అంత ప్రాముఖ్యమైనదిగా, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటే చాలు, శరీరంలో పాపం ఉన్నా పవిత్రంగా లేకపోయినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. They say, doesn't God, the Bible say that God looks at the heart and not the outward appearance? మరి దేవుడు హృదయాన్ని చూసేటువంటి వాడు మనుషుని పైరూపము చూడడు అన్నటువంటి మాట తీసుకుంటారు. Look at how much He talks about the body and keeping it clean in the body. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో శరీరాన్ని గురించి, శరీర పరిశుద్ధత గురించి ఎంత ఎక్కువగా మాట్లాడుతున్నాడో గమనించండి. See how concerned He is about Christians being clean without sin in the body. క్రైస్తవులు వారి శరీరంలో పాపము లేకుండా, అపవిత్రత లేకుండా ఉండటం అనేది దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో గమనించండి. The Lord willing, we will talk about some more things in the future about how our bodies are yet unredeemed. They are unsaved. This body is unsaved. మన దేహములు ఇంకా ఏ విధంగా విమోచించబడలేదో వాటిని గురించి మనం రానున్న దినాల్లో మనం తప్పకుండా నేర్చుకుందాం. But today look at how serious God is about our bodies. దేవుడు మన శరీరం విషయంలో ఎంతగా పట్టించుకుంటున్నాడో ఒకసారి దేవుని వాక్యంలో చూడండి. Look at this passage. It's a long passage, but we'll take time to read it. ఈ వాక్యాన్ని మనం చదువుదాం ఒకసారి జాగ్రత్తగా. Look at 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి. Look at verses 11 through 20. 11 నుంచి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11 నుండి మనం చదువుదాం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని నేను దేని చేతను లోబర్చుకొనబడలన్నను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదనా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. Take time to meditate upon this passage. సమయం తీసుకొని మీరు తర్వాత ఈ వాక్యమంతా ధ్యానించండి. It will revolutionize your thinking about the importance of the body of the Christian. క్రైస్తవ శరీరం యొక్క ప్రాముఖ్యత ఎంత అధికముగా ఉన్నదో అది నిన్ను ఉత్తేజపరుస్తుంది.
He says we are washed. మనము పరిశుద్ధపరచబడ్డాం. So we have to keep ourselves clean now that we have been washed. మనము పరిశుద్ధపరచబడ్డాము గనుక ఇక మీదట మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. Paul says, I can do anything, I have the liberty to do it. నాకు అన్ని చేయటానికి స్వాతంత్ర్యం ఉన్నది. Christian, you have the liberty, you know that? దేని బిడ్డలారా, పౌలు వలె బహుశా మనందరికీ స్వాతంత్ర్యం ఉన్నది ఏదైనా చేయటానికి. Really, you can do what you please. నీకు ఏది ఇష్టం అనిపిస్తే అది చేయగలిగిన స్వాతంత్ర్యం నీకుంది. But all things that you are allowed to do are not good for you. అయితే నీవు చేయటానికి స్వాతంత్ర్యం కలిగిన అన్నీ కూడా అవి నీకు మంచివి కాదు. You have the freedom to eat as you like. నీకు ఇష్టం వచ్చినట్టు తినటానికి నీకు స్వాతంత్ర్యం ఉంది. But it's not good for you. అయితే అన్నీ తినటం బహుశా నీకు మంచిది కాదు. God wants you to take care of your body. నీ శరీరం విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Can a born again Christian fall into the sin of fornication? తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు జారత్వంలో పడిపోవచ్చా? Can he fall, or you think he cannot fall? జారత్వంలో పడగలడా లేదా? అంటే తప్పు చేయగలడా లేదా? If you think you cannot fall because you are saved, నేను రక్షించబడ్డాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జారత్వం అనే పాపంలో పడను అని అనుకుంటే you've been deceived by the devil. నీవు అపవాది చేత మోసగించబడుతున్న వాడవే. Of course you can fall into that sin. మనం శోధింపబడి జారత్వం అనే పాపంలో పడవచ్చు, అవకాశం ఉంది. But look at this. అయితే జాగ్రత్తగా వాక్యం గమనించండి. He says every sin that is committed is without the body. మరి మనం చేసేటువంటి ప్రతి పాపము మరి మనని నాశనం చేస్తుందని దేవుని వాక్యం అంటుంది. It is outside the body. మనం చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల అంటున్నాడు. But fornication is sinning against your own body. మనం చేసే ఇతర ఏ పాపమైనా దేహానికి వెలుపట, కానీ జారత్వం మాత్రం నీ సొంత దేహాన్ని నాశనం చేస్తుంది. It is something that God hates. అది దేవుడు అసహించుకునేటువంటిది. And he says you become one flesh with that person that you commit this sin with. ఒకవేళ నీవు ఎవరితోనైనా పాపం చేస్తే ఆ వ్యక్తితో, ఆ దేహంతో నువ్వు ఏకమైపోయావని దేవుడు అంటున్నాడు. The Lord for the body and the body for the Lord, that should be our slogan. ప్రభువు దేహము నిమిత్తము, దేహము ప్రభు నిమిత్తము, అది మన మాటగా ఉండాలి. The body is not for fornication. మరి మన దేహము జారత్వం కొరకు, అపవిత్రత కొరకు కాదు. The body is not for gluttony. మన యొక్క దేహము తిండిపోతుతనానికి కాదు. This body is not for uncleanness. మన దేహము అపవిత్రత కొరకు కాదు. It is not for laziness. లేక ఇది సోమరితనానికి కాదు. It is not for entertainment. మన దేహం ఎంటర్టైన్మెంట్ కొరకు కాదు. It is for the Lord. మన దేహము ప్రభు నిమిత్తము, And the Lord for the body. మన ప్రభువు మన దేహము నిమిత్తము. What, know ye not that your temple, that your bodies are the temple of the Holy Ghost? మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అంటున్నాడు. Which ye have of God, and you are not your own. మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. He paid the price of his precious blood to purchase this body. తన ప్రశస్తమైనటువంటి రక్తమును వెలగా పెట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనందరినీ కొనుక్కున్నాడు. Now this is how it works. మరి ఈ విధంగా దేవుని వాక్యం పనిచేస్తుంది. He has paid for your body. ఆయన నీ శరీరం కొరకు వెల చెల్లించాడు. But he has not taken it as his possession yet. అయితే ఆయన నీ శరీరం కొరకు వెల చెల్లించాడు, కానీ నీ శరీరాన్ని ఆయన తీసేసుకోలేదు. He is allowing that body to live here on the earth. నీ శరీరం ఈ భూమి మీద నివసించున్నట్లుగా ఆయన విడిచిపెట్టాడు. Look at Ephesians 1:14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14 ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలను విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. He has purchased your body. ఆయన నీ దేహమును ఆయన కొనుక్కున్నాడు. He has not taken it to his house yet. ఆయన కొనుక్కున్నాడు, కానీ అది స్వాస్థ్యముగా తన ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. But for everybody to know that that body is his possession, ఇక్కడ ఉన్నటువంటి మనందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన దేహము ఆయన స్వాస్థ్యం. he has put a seal upon our bodies. మన స్వాస్థ్యం మీద, ఆయన స్వాస్థ్యం మీద ఆయన ముద్ర వేశాడు. That is the Holy Spirit. దేనితో ముద్ర వేశాడు? పరిశుద్ధాత్మ చేత ముద్ర వేశాడు. So that everybody should know this is the Lord's possession. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్రహించాలి, ముద్ర వేశాడు కాబట్టి ఇది నా దేహము కాదు, ఇది దేవునిది. Sometimes when you go and look at some empty plots, కొన్నిసార్లు నువ్వు వెళ్ళి బయట ఎక్కడైనా ఖాళీ స్థలాలు చూసినప్పుడు there you will find a board.
అక్కడ ఒక బోర్డు నీవు కనుగొంటావు. This land belongs to so and so. ఈ స్థలము ఫలానా వారికి సంబంధించినటువంటిది. Trespassers will be prosecuted. మరి ఎవరైనా ఆజ్ఞలు ఉల్లంఘిస్తే వారు శిక్షించబడతారు. The Lord has put his seal upon us. దేవుని బిడ్డలారా, మన దేహముల మీద దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను వేశాడు. This body has been purchased and belongs to the Lord. ఈ దేహము దేవునికి సంబంధించినది, ఆయన కొనుక్కున్నాడని ముద్ర వేశాడు. Trespassers will be prosecuted. ఎవరైనా దీన్ని ఆటంకపరిస్తే శిక్షించబడతారు. This is the Lord's temple. ఇది దేవుని యొక్క ఆలయమై ఉంటున్నది. One day he's going to take it home to be with him. ఒక రోజున ఈ స్వాస్యాన్ని తనతో కూడా తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. Till then, you అప్పటి వరకు must make sure that this body is kept clean. అప్పటి వరకు ఆయన తీసుకొని వెళ్ళే వరకు ఈ దేహము పరిశుద్ధమైనదిగా చూసుకోవటం నీ బాధ్యత. The Lord gave his body as a sacrifice for our sin. దేవుడు మనందరి కొరకు తన శరీరమును బలియాగముగా అర్పించాడు. Now he calls for us to give our bodies to him as living ఇప్పుడు sacrifice. మనము మన దేహములను ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోవాలని కోరుతున్నాడు. Are you willing to deny yourself, to take up your cross దేవుని and బిడ్డలారా, follow? నిన్ను నీవు ఉపేక్షించుకొని ప్రతిదినం సిలువ మోయటానికి ఇష్టపడుతున్నావా? Are you willing to say no to the sinful demands of the flesh? మరి శరీరము కోరుతున్నటువంటి పాప నియమాలకు కాదు అని చెప్పగలుగుతున్నావా? The body can make you go in a way that the Lord doesn't want you to go in. నీ శరీరం కొన్నిసార్లు ప్రభు వద్దని చెప్పినటువంటి కార్యాలలోనికి వెళ్ళటానికి నిన్ను బలవంతం చేయవచ్చు. For example, it can make a Christian careless and lazy. కొన్నిసార్లు నీ శరీరము క్రైస్తవుడమైనటువంటి నిన్ను నిర్లక్ష్యంలోనికి, అజాగ్రత్తలోనికి నెట్టివేయవచ్చు. Do you see sometimes Christians? కొన్నిసార్లు ఇలాంటి క్రైస్తవులు మీరు చూడగలరా? They're very careless about their bodies. వారి శరీరాన్ని గురించి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. It could be carelessness about their appearance. వారు కనబడేటువంటి విధానంలో నిర్లక్ష్యంగా ఉండవచ్చు. They could look shabby and dirty. చాలా మురికిగా కనబడుతుంటారు దేవుని బిడ్డలు. They could be careless about their food habits. వారి యొక్క ఆహార నియమాల విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు. They are careless about their health. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. When you look at a Christian who is careless about his health, తన యొక్క ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉన్న క్రైస్తవుని చూసినప్పుడు, he's not a spiritual Christian. అతను ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసి కాదు. He's a carnal, fleshly Christian. అతడు శరీర సంబంధమైనటువంటి క్రైస్తవుడు. When you see a lazy Christian, ఒక సోమరి క్రైస్తవుని మనం చూసినప్పుడు, he's someone who is given in to the demands of the flesh. అంటే వాడి గురించి మనకేమర్థమవుతుందంటే శరీరము కోరుకునేవన్నీ వీడు చేస్తూనే ఉంటాడు. He has no self-respect. అతనికి తన్ను తాను గౌరవించుకునే స్థితి కూడా లేదు. And he has no desire to bring honor to the Lord Jesus Christ. అంత మాత్రమే కాదు, దేవునికి మహిమ తెచ్చేటువంటి ఆలోచన అతనిలో ఇసుమంతైనా లేదు. So the way you dress up, నీవు వేసుకునేటువంటి వస్త్రములు కూడా, the way you walk, నీవు నడిచేటువంటి విధానం, the way you keep your hair, నీవు నీ యొక్క వెంట్రుకలను సరి చేసుకునేటువంటి విధానం, the way you keep your hands and everything about you. నీ చేతులు అన్నిటి విషయంలో జాగ్రత్త వహించటం. If you if they denote a lazy look to others, ఒకవేళ నీలో ఏదైనా సోమరి తత్వం ఇతరులకు కనబడుతుంటే, you're not honoring the Lord. నీవు దేవుని ఘనపరచటం లేదు. The Bible says, "A body hast thou prepared for me." నీవు మరి ఆయన కొరకు నీవు దేహమును అమర్చితివని దేవుని వాక్యం అంటున్నది. This must be a body that is prepared for the Lord. ఈ దేహము దేవుని కొరకు అమర్చబడినటువంటిదని నువ్వు గుర్తించాలి. Just like a bride prepares herself for the bridegroom. ఒక వధువు వరుడి కొరకు ఏ విధంగా సిద్ధపడుతుందో నీ దేహము నీ ప్రభువైనటువంటి యేసు కొరకు సిద్ధపడాలి. But Christians think they are very spiritual. As long as inside I'm clean, it's all right how I look outside. క్రైస్తవులు చాలా సార్లు ఆలోచించే పొరపాటు విషయం, నేను అంతరంగములో నీటిగా పరిశుభ్రంగా ఉంటే చాలు, నా దేహం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. A lot of emphasis is put on the spirit and the inner man. కొన్నిసార్లు చాలా మంది క్రైస్తవులు ఆత్మ సంబంధమైన ఆ లోపలి జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. That the body is totally neglected. ఈ శరీరము ఇక్కడే విడిచిపెట్టాలి గనుక దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. We have just read how much of importance the Lord gives to the body. దేవుడు శరీరానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో మనం ఇందాక చదివాం. It is our God-given duty to keep it in good condition. ఈ దేహాన్ని జాగ్రత్తగా మంచి స్థితిలో ఉంచుకోవటం దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. If you're careless and lazy, it dishonors the Lord. నీ దేహం విషయంలో నువ్వు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉంటే అది దేవుని నామానికి అవమానాన్ని తీసుకొని వస్తుంది. Then you have the Christian who is obsessed with worldly fashion.
ఇంకా కొంతమంది క్రైస్తవులు లోక సంబంధమైనటువంటి ఫ్యాషన్స్ తో నింపబడినటువంటి వారు ఉన్నారు. And the Bible warns you to be careful about that. అలాంటి వారిని జాగ్రత్తగా ఉండమని బైబిల్ హెచ్చరిస్తున్నది. Being overly focused on style and on trends మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్టైల్ మీద లేకపోతే ఫ్యాషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయటం shows a carnal mind. నీవు అలా చేయటం ద్వారా నీ శరీర సంబంధమైనటువంటి ఆలోచన బయటికి తీసుకొని వస్తుంది. Look at what the Bible says in 1 Corinthians chapter 7 and verse 31. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం Yes. 31వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. For the fashion of this world passeth away. ఈ లోకపు నటనంతా కూడా గతించిపోచున్నది. Nowadays, if you look at young people especially, నేటి దినాల్లో ప్రత్యేకంగా యవనస్తులను మనం గమనించినప్పుడు they are obsessed with what is called taking selfies and videos and stuff like that. మరి సెల్ఫీలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం, వీటితోనే యవనస్తులు నిమగ్నం అయిపోయి ఉన్నారు. I've seen some young people change clothes for every single picture they take. కొంతమంది యవనస్తులు వారు తీసుకునేటువంటి ప్రతి సెల్ఫీకి, ప్రతి పిక్చర్ కి వారి డ్రెస్ మారుస్తూ ఉంటారు. And all that according to the current trends and fashions. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ కి అనుగుణంగా, మరి ఈ లోకపు ఫ్యాషన్ కి అనుగుణంగా వస్త్రధారణ ఉంటుంది. Let me ask you a question, young people. యవనస్తులారా జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. Because I see a lot of young people here. ఇక్కడ చాలా మంది యవనస్తులు నేను చూస్తున్నాను. The fact that you are here this morning tells me that you want to follow the Lord and not the world. నీవు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను ఆలోచన చేస్తే మరి నేను దేవుణ్ణి వెంబడించాలన్న వాస్తవం నీలో ఉన్నదని నేను గ్రహిస్తున్నాను. Tell me, do you think we should follow the fashions of this world? చెప్పండి యవనస్తులందరూ నాకు, మనం ఈ లోకపు ఫ్యాషన్ ని మనం అనుసరించాలా? Yes or no? అవునంటారా కాదంటారా? Should we follow the trends of this world? ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ దేవుని బిడ్డలంగా మనం ఫాలో అవ్వాలంటారా? Ask yourself this question. నిన్ను నీవు ఈ ప్రశ్న వేసుకో. Who sets the trends? ఒక ట్రెండ్ ని ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు ఎవరు? Who creates this fashion? ఎవరు ఈ ఫ్యాషన్ ని క్రియేట్ చేస్తారు? If you dig deep and look at them, నీవు లోతుగా త్రవ్వి మనం గనక ఆలోచిస్తే they are the most depraved human beings on earth. ఈ లోకంలో బహు చెడ్డ తలంపులు, నాశనాన్ని కలిగినటువంటి మనుషులు. They are men and women whose consciences are seared with a hot iron. వారి యొక్క మనస్సాక్షి అంతా కూడా వాత వేయబడి లోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఉన్నవారు. Their lives are so shameful. వారి యొక్క జీవితాలు చాలా సిగ్గుకరంగా ఉన్నటువంటి జీవితాలు, Abominable lives. వారి నాశనం అయిపోయినటువంటి జీవితాలు. Those are the people who set trends and create fashions. వారు ఈ విధమైనటువంటి ట్రెండ్ ని, ఫ్యాషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. And you, a born again child of God, washed in the blood of Jesus తిరిగి Christ. జన్మించినటువంటి దేవుని బిడ్డలముగా యేసు రక్తంలో కడగబడిన యవనస్తులమైన మనం Should we follow the trends set by these people who believe and follow the devil? చెప్పండి, లోకంలో అపవాదిని వెంబడిస్తూ ఫ్యాషన్స్ క్రియేట్ చేసినటువంటి ఆ వ్యక్తులను, వారు చేసిన ఫ్యాషన్స్ ని మనం వెంబడించాలా? Use the world but do not abuse it, he says. ప్రియమైన దేవుని బిడ్డలారా, Use the world but do not abuse it. లోకమును ఉపయోగించుకుని దాన్ని నాశనం చేయవద్దు. Do not use the world to abuse yourself. నిన్ను నీవు నాశనం చేసుకోవడానికి లోకాన్ని, లోకపు క్రియలను వాడుకొనవద్దు. Use it as far as it is useful to you to serve the Lord. నీవు దేవుని సేవ చేయటానికి లోకం ఎంతవరకు ప్రయోజనకరంగా ఉందో అంత మట్టుకే లోకంతో నువ్వు ఉండాలి. But then you kick it out. ఆ తరువాత అది నిన్ను అపవిత్రులతో నీకు నెట్టివేసేదైతే దాన్ని తన్ని పక్కన వేయాలి. The fashion of the world is evil in God's eyes. ఈ లోకపు నటన దేవుని దృష్టిలో చాలా చెడ్డది. ప్రియమైన దేవుని It బిడ్డలారా, passeth away. అది నశించిపోతుంది. God wants us to be decent and dignified. That's it. That should be మనము the rule. డీసెంట్ గా, హుందాగా ఉండాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. Don't neglect your body. నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. Don't try to show your spirituality through your body. నీ యొక్క ఆత్మీయతను నీ శరీరంతో చూపించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. Don't try to show your spirituality by your appearance. నీవు పైకి కనబడే విధానంతో నీ ఆత్మీయతను కనబరచడానికి ప్రయత్నించవద్దు. By neglecting your body. నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తూ. Right, like Jesus said, when you fast,
don't look sad before people, but anoint your head with oil and look nice. యేసు ప్రభువు చెప్పినట్టుగా మీరు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనబడవలనని మీరు వేషధారుల వలె ఉండకూడదు. అంటే స్నానం చేయకుండా ముఖం శుభ్రం లేకుండా అలా ఉండకూడదు, నీట్గా ఉండాలని చెప్పాడు. Don't think you look very spiritual when you look shabby. నేను నీరసంగా దీనంగా కనబడితే ఆత్మీయంగా ఉంటానని ప్రజలు అనుకుంటే పొరపాటు. At the same time, don't go overboard with the fashions of this world. అదే సమయంలో నువ్వు అతిగా ఈ ఫ్యాషన్లకు కూడా నువ్వు అలవాటు పడకూడదు. You know what the Bible says? బైబిల్ ఏమంటే చెప్తుంది తెలుసా? If you can live by this principle, you cannot go wrong. నీవు దేవుని వాక్యపు నియమాలతో జీవించగలిగితే తప్పుడు మార్గంలోనికి వెళ్ళలేవు. This is the principle. ఆ నియమం ఏంటి అంటే, I'm going to give this to you as a task for tomorrow. రేపటి దినాన మీకు ఒక టాస్క్ గా, ఒక అసైన్మెంట్ గా నేను మీకు ఇస్తున్నాను. Find this verse in the Bible. దేవుని వాక్యంలో ఈ వచనాన్ని కనుగొనండి. Let your moderation appear to all men, for the Lord is at hand. ప్రభు సమీపంగా ఉన్నాడని మిమ్మల్ని మీరు మనుషుల ఎదుట కనబరుచుకొనుడి అని దేవుని వాక్యం అంటుంది. Let your moderation, that means in everything be moderate. అన్నిటి విషయంలో మీరు మాదిరికరంగా ఉండమని అంటున్నాడు. In everything be balanced. సమస్త విషయాల్లో మీరు మాదిరికరంగా సమతుల్యంగా ఉండాలి. Because the Lord is coming back soon. ఎందుకంటే దేవుడు అతి త్వరగా తిరిగి రాబోతున్నాడు. Don't overdo anything. ఏదైనా సరే నీ జీవితంలో అతిగా చేయవద్దు. Don't do too much with your appearance, don't do too less. నీవు ప్రజలకు కనబడేటువంటి విషయంలో అతిగా ఉండకూడదు, మరి ఏమీ లేకుండా ఉండకూడదు. Do not be obsessed with fashion. కనుక ఈ లోకపు నటనను మీరు అనుసరించవద్దు. Do not be obsessed with pleasure seeking. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నించకూడదు. Because the body always craves for pleasure. ఎందుకంటే మన శరీరం నిత్యము ఏదో ఒక ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది. It's always demanding that you give it what it wants. శరీరం ఏమి కోరుకుంటుందో అది నీవు ఇవ్వాలని అది ఎంతగానో బలవంతం చేస్తుంది. The Lord for the body and the body for the Lord. ప్రభు దేహం నిమిత్తము, దేహం ప్రభు నిమిత్తమని దేవుని వాక్యం అంటున్నది. Every day you make a vow before God. ప్రతి దినం నువ్వు దేవుని ఎదుట ఒక నిబంధన చేయాలి. That you will guard your heart. ప్రభువా నా హృదయాన్ని నేను కాపాడుకుంటాను. And I'll give my body as a living sacrifice. నా శరీరాన్ని సజీవ యాగంగా మీకు సమర్పిస్తాను. I know a pastor who he's not alive anymore, but I knew him. నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన ఇప్పుడు జీవించలేరు. A very powerful preacher, one of the greatest Bible teachers I've ever known in my life. నా జీవితంలో నేను ఇప్పటి వరకు అలాంటి దైవజనుని, శక్తివంతమైనటువంటి ప్రసంగికుని దైవజనుని నేను చూడలేదు. A Bible teacher. బైబిల్ బోధకుడు. He had a practice for many years. ఈ బైబిల్ బోధకునికి అనేక సంవత్సరాలుగా ఒక అలవాటు ఉండేది. Every morning when he woke up, he did two things. ఆయన ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే రెండు పనులు చేసేవాడు. Immediately after waking up. లేచిన వెంటనే ఆయన చేసే రెండు పనులు. Not praying, that comes also, but immediately when he wakes up, and ప్రార్థన గురించి నేను చెప్పట్లేదు, అది కూడా వస్తుంది క్రమంలో, కానీ ఆయన లేచిన మరుక్షణమే చేసే రెండు పనులు. He would play music. ఆయన లేచిన వెంటనే మ్యూజిక్ ప్లే చేస్తాడు. What music? ఏ మ్యూజిక్? Not this emotional, sentimental music that goes for Christian singing nowadays. నేటి దినాల్లో క్రైస్తవుల్లో సంచరిస్తున్నటువంటి ఈ భావోద్వేగాన్ని కలిగించేటువంటి మ్యూజిక్ గురించి చెప్పట్లేదు. I don't know about you, but it puts me to sleep when I listen to these songs. మీ గురించి నాకు తెలియదు, కానీ ఈ మ్యూజిక్ నా ప్రస్తుత దినాల్లో మన వాళ్ళు పాడేటువంటి ఆ మ్యూజిక్ వింటూ ఉంటే నిద్ర వచ్చేస్తుంటది. He would play German army band march music. జర్మన్ ఆర్మీ బ్యాండ్ మ్యూజిక్ ని ఉదయం లేవగానే ప్లే చేస్తాడు. Very loudly. చాలా గట్టిగా పెడతాడు. So that if there is any laziness in the body, it should be gone listening to that march past beat. తన శరీరంలో ఎక్కడన్నా సోమరితనం ఎక్కడన్నా అనిపిస్తూ ఉంటే ఆ జర్మన్ ఆర్మీ మ్యూజిక్ వినగానే, because it's very encouraging to get up and do something. అది చాలా ప్రోత్సాహంగా ఉండి ఒక వ్యక్తిని ఉజ్జీవపరిచేదిగా ఉంటుంది కనుక వెంటనే లేచి చురుకైపోతాడు. He knew that his body needed that little push. తన శరీరానికి ఆ విధమైన ప్రోత్సాహం అవసరమని తనకు అర్థమైంది. He did that even when he was in his 80s and 90s. ఆయన తన 80 ఏళ్ళు 90 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా మ్యూజిక్ అలాగే వినేవాడు. And then he would get up and go to the mirror. ఆ తరువాత రెండవదిగా వెంటనే లేచి మిర్రర్ దగ్గరికి వెళ్తాడు. He would look at himself. తన్ను తాను అద్దంలో చూసుకుంటాడు. And then he would say this. అద్దంలో చూసుకొని ఇలా చెప్తాడు, You dirty, rotten, stinking body, you're dead.
ఓ అపవిత్రమైన శరీరమా నువ్వు చచ్చిన దానవని చెప్తాడు. You cannot have any power over me today. నా మీద నీకు ఎటువంటి అధికారం ఈ రోజు లేదు. I am dead to you and you are dead to me. నేను శరీర విషయంలో చనిపోయాను, నువ్వు నా విషయంలో చనిపోయావు. I belong to God. నేను దేవునికి చెందిన వాడను. And you are the servant of God. నీవు దేవుని సేవకుడిగా దాసుడిగా ఉండాలి. I'm not saying that you should all do this. మీరందరూ రేపటి నుంచి అట్లా చేయాలని నేను చెప్పట్లేదు కానీ, But you see the determination of a person to do anything he can to bring his body into తన subjection. శరీరాన్ని లోపరుచుకోవడానికి, క్రమశిక్షణలు తేయడానికి ఆ వ్యక్తి కలిగి ఉన్న పట్టుదల ఏంటో మీకు చెప్తున్నాను. That he did this for 40-50 years every day in his life. ప్రతిరోజు దాదాపు 40-50 సంవత్సరాలు ఈ విధమైన అలవాటునే కొనసాగించాడు. You see what works for you. నీ కొరకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఆ పద్ధతిని ఎంచుకో. When you wake up in the morning, నీ ఉదయాన్నే లేచినప్పుడు, when you're feeling drowsy and the body tells you go back to sleep for another half an ఇంకా hour, నిద్రమత్తులో ఉండి ఇంకాసేపు పడుకోవాలని శరీరం కోరుకుంటూ ఉంటే, do what you think is best to deny the body. ఏది చేస్తే నువ్వు చురుకుదనంలోనికి వచ్చి నీ శరీరాన్ని కాదని చెప్పగలవో ఆ అలవాటును ఏర్పరచుకో. Maybe you want to go and take a cold water bath, do it. లేకపోతే నువ్వు నిద్రమత్తు వదలాలంటే వెళ్ళి చల్లని నీళ్ళతో స్నానం చేయాలంటే చెయ్యి. Maybe for some people a cup of coffee would do it. మరి కొంతమందికి చురుకుదనం రావాలంటే ఉదయాన్నే లేచి ఒక కప్పు కాఫీ తాగుతారు. I don't know what you can do, but do something నిన్ను ఏది మెలకువగా చురుకుదనంతో ఉండగలదో ఆ పని చెయ్యి. to push your body. నిన్ను నీవు నీ శరీరాన్ని ప్రోత్సహించుకోవడానికి. If you don't do it, నువ్వు అలా చేయకపోతే, it'll start its demands early in the morning. అలా చేయకపోతే తెల్లవారుజాము నుండే నీ శరీరం కోరుకునేవన్నీ నువ్వు చేస్తూ ఉంటావు. And if you say yes to it once, it will take you down to the very depths of depravity. శరీరం కోరుకునే ప్రతిదానికి ఎస్ అని నువ్వు చెప్పినట్టుగా చేయగలిగితే నీ శరీరాన్ని నాశనంలోనికి తీసుకుని If వెళ్తావు. your body indulges in sin, నీ శరీరం ఒకవేళ పాపంలో మునిగిపోతే, that's the end of your walk with Jesus Christ. దేవునితో నీ సహవాసానికి అది ముగింపుగా ఉంటుంది. Remember this. Somebody said this, I want to quote this. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు, ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. If a harp is broken, it can be fixed in a musical instrument. మరి ఈ హార్ప్ అనేటువంటి, ఈ బూర అనేటువంటిది ఒకవేళ పగిలిపోతే అది తిరిగి బాగు చేయొచ్చు. If a flame is extinguished, it can be rekindled. మరి ఒకవేళ అగ్ని ఆరిపోతే మరలా దాన్ని ముట్టించవచ్చు. But if a flower is crushed, ఒకవేళ పువ్వు నలిగిపోతే, no power can restore it to its original beauty. పువ్వు నలిగిపోతే దాని పూర్వస్థితికి ఈ లోకంలో ఏ శక్తి కూడా తీసుకొని రాలేదు. He said purity is like that flower. పవిత్రత కూడా ఆ పువ్వు లాంటిదే. Once lost, ఒక్కసారి పవిత్రతను పోగొట్టుకున్నావా, it's going to take a great miracle to restore that purity. అది మరలా తిరిగి సమకూర్చబడాలంటే ఒక అద్భుతం జరగాల్సిందే. I'm not saying God cannot do it. దేవుడు చేయలేడు అని నేను చెప్పట్లేదు. He can do it. ఆయన చేయగలడు. But the experience will be so painful. అయితే ఆ అనుభవం చాలా బాధాకరమైనదిగా ఉంటుంది. So painful. చాలా బాధాకరమైనదిగా You would ఉంటుంది. wish you were dead. మరి చచ్చిపోతే బాగుండు అన్న ఆలోచన కలిగింది. That's why guard your purity. అందుకొరకే నీ పవిత్రతను కాపాడుకోవాలి. The purity of the body. నీ శరీరం యొక్క పవిత్రత. I want to say this. Maybe there could be some Christian who's already lost it and is feeling greatly remorseful about బహుశా it. చాలా మంది క్రైస్తవులు ఆ పవిత్రత అనుభవాన్ని పోగొట్టుకొని చాలా అపరాధ భావంలో ఉన్నారేమో. వారికి You don't have to live in despair. నీవు మరి కృంగుదలలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. If you return to the Lord with godly sorrow and repentance, దైవికమైనటువంటి దుఃఖముతో పశ్చాత్తాపంతో నువ్వు దేవుని యొద్దకు మరలా తిరిగి రాగలిగితే, He can once again restore you. ఆయన మరొకసారి నిన్ను రెస్టోర్ చేయగలడు. In the book of Jeremiah, God gave an illustration. I'll close with this. ఇర్మియా గ్రంథంలో ప్రభు ఒక ఉదాహరణ ఇచ్చాడు, దానితో నేను We ముగించబోతున్నాను. don't have to read it. దాన్ని మనం చదవాల్సిన అవసరం లేదు. He said, go to the potter's place నీవు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళుము, and look at what he's doing. అతను ఏం చేస్తున్నాడు చూడు. He's trying to make a pot. ఆయన ఒక కుండను చేయటానికి But ప్రయత్నిస్తున్నాడు. while he's making it, that pot is marred. ఆయన కుండను చేస్తుండగా ఆ కుండ మరి విడిపోతుంది. So what does he do? ఆయన ఏం చేశాడు? He takes the clay again మరలా మట్టిని తీసుకున్నాడు, and he makes it into another vessel. మరి ఒక పాత్రగా చేశాడు. He doesn't throw it away because he couldn't use it the first నేను ఈ time. మట్టితో పాత్ర చేయలేను గనుక పాడేస్తానని మట్టిని పడేయలేదు. But you see, before he can make it into another vessel, ఆయన మరి ఒక పాత్రను చేయగలిగాడు. he needs to knead that clay again. ఆ యొక్క మట్టిని మరలా సరి చేశాడు.
It's a painful experience. అది చాలా బాధాకరమైనటువంటి అనుభవమే. But if you come back to God, He can make you into a new vessel for His glory. నువ్వు దేవుని ఎద్దుకు మరలా తిరిగి రాగలిగితే నిన్ను తన కొరకు ఒక నూతనమైన పాత్రగా దేవుడు చేయగలడు. Paul said to Timothy పౌలు తిమోతితో అంటున్నాడు that you should be as a sanctified vessel, meet for the master's use. నీ యజమాని యొక్క అవసరతను తీర్చగలిగినటువంటి ఒక పవిత్రమైన పాత్రగా నువ్వు ఉండాలని చెప్తున్నాడు. That's how our bodies should be. మన శరీరాలు ఆ విధంగా ఉండాలి. God can make you such a vessel if you give your body as a living నీ sacrifice. దేహములను దేవునికి సమర్పించుకోగలిగితే దేవుడు అలాంటి పాత్రలుగా మనల్ని తయారు చేయగలడు. This body is sinful. ఈ శరీరము పాప నియమంతో There ఉన్నటువంటి is nothing good in my flesh, Paul said. నా దేహములో మంచిదేది నివసించట్లేదని పౌలు అంటున్నాడు. It's an enemy. మన దేహం మనకు శత్రువు లాంటిది. It must be brought into subjection. దానిని తప్పకుండా లోబరుచుకోవాలి. Paul said, I keep under my body and bring it into subjection. నా శరీరం నలుగొట్టుకొని దానిని లోబరుచుకొనుచున్నానని పౌలు అంటున్నాడు. He says, give your body as a living మీ sacrifice. దేహములను దేవునికి సజీవ యాగముగా సమర్పించండి. Or else all the talk about the cross is useless in your life. అలా లేకపోతే సిలువ యొక్క కార్యం అంతా నీ జీవితంలో వ్యర్థమవుతుంది. What are you doing talking about the cross when you cannot give your body to Him who purchased it on the cross? నీ దేహములను దేవునికి మరి నీ కొరకు మరి తన యొక్క శరీరమును అర్పించి నిన్ను కొన్నటువంటి యేసేకి నీ దేహమును సమర్పించకుండా నీ సిలువను గురించి మాట్లాడి ఏం ప్రయోజనం? It's hypocrisy. అది వేషధారణతో కూడినటువంటిది. Talking about the cross and not giving the body that He purchased back to Him. ఆయన మన దేహాలను కొని ఉంటుండగా మన దేహాలను ఆయనకి సమర్పించకుండా సిలువను గురించి మాట్లాడటం వ్యర్థమే. Very soon the Lord's going to come to rapture the church. అతి త్వరలో ప్రభు ఆయన వచ్చి సంఘాన్ని పైకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. And this body that He purchased, ఆయన కొనుక్కున్నటువంటి ఈ దేహం He is going to change it from a vile body into a glorified body. ఆయన ఈ యొక్క దేహమును మరి మర్త్యమైనటువంటి ఈ దేహమును అమర్త్యముగా మహిమగలదిగా మార్చబోతున్నాడు. And the Bible says He's going to make it just like the body of Jesus Christ. యేసయ్య దేహం ఏ విధంగా ఉన్నదో ఆ విధమైన మహిమకరమైన దేహముగా నీ దేహాన్ని మార్చబోతున్నాడు. That's how important this body is to God. కాబట్టి ఈ దేహమును కాపాడుకోవటం అంత ప్రాముఖ్యమైనటువంటిది. The Bible says, do not fear them who can kill the body and do no more, నీ దేహమును మాత్రమే చంపగలిగిన వానికి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం but లేదు. cannot kill the soul. నీ ఆత్మను చంపలేక దేహాన్ని చంపగలిగిన వానికి భయపడవద్దు. But fear Him who can kill both body and soul in నీ hell, ఆత్మను దేహమును చంపగలిగినటువంటి వానికి నువ్వు భయపడాలి. who can destroy both body and soul in hell. ఆయన నీ దేహమును ప్రాణమును నరకంలో నాశనం చేయగల సామర్థ్యం కలిగిన If వాడు. you're an unsaved person, ఒకవేళ నీవు ఇంకా రక్షించబడని వ్యక్తివైతే both your body and soul will burn in hell one నీ day. శరీరము నీ ప్రాణము నరకంలో కాలిపోతుంది. But you don't have to go there. అయితే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. If you put your trust in Jesus Christ today, నీవు నీ విశ్వాసాన్ని యేసుక్రీస్తునందు ఉంచగలిగితే that He died for your sins, was buried and rose up again, ఆయన నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు. both your body and your soul will be saved. నీ ప్రాణము దేహము రెండు రక్షించబడతాయి. And Christian, give both your body and soul to Him who died for them. క్రైస్తవులారా, నీ కొరకు చనిపోయి తన జీవితాన్ని సమర్పించిన యేసేకు నీ దేహమును నీ ప్రాణమును అప్పగించాలి. Let's pray. ప్రార్థన చేద్దాం. I ask, Lord, that each and every one who's heard this message